నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనవి చేస్తూ రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే, కవిం కవీనాం ఉపమశ్రవస్తవం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి, ధేనామవిత్రిభూతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ శోభకృత నామ సంవత్సర 2024 మార్చి నెలకి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాసంలో అంటే మేషరాశి వారికి రవి, శని, కేతువులు మార్చి 8 వరకు శుభులు. తర్వాత నుంచి కూడా శుభుడు కూడా ఉంటాడు. గురు సంచారం కూడా పర్వాలేదు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అవి ముందు ముందు మీకు ఉపకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిభకు తగినటువంటి ఒక గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, గౌరవములు ఉంటాయి. మార్చి నెల ప్రథమార్థం చాలా బాగా ఉంటుంది. తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గురుబలం వలన సువర్ణమూర్తిగా సంచరిస్తున్నందున ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలుంటాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. మంచి మాట తీరు బాగా ఉంటుంది. విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది. పెద్దవాళ్ళకి అసలైనటువంటి విద్య ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటారు. అంటే ఈ జన్మలో మనం ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మ మనకి లభించింది నరజన్మ. వచ్చే జన్మ కూడా మళ్ళా మనకి నరజన్మే రావాలి, మనం ఏం చేసుకోవాలి అనేటువంటి యొక్క ఆ తపన, అది కూడా జీవుని వేదన అది కలుగుతుంది. పెద్దవాళ్ళల్లో గురువు యొక్క బలం మూలంగా అన్ని విధాల తర్వాత మంచి వాక్కు బాగా ఉంటుంది. ఇది చిన్న గృహము, అపార్ట్మెంటు లేదా స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవటం, ఇలాంటి వాటికి కొన్ని ప్రణాళికలను రచించుకుంటారు. అవి కూడా బాగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద యోచించగా మేషరాశి వారికి మార్చి నెల శుభ ఫలితాలనే అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విశేషాన్ని నక్షాలుగా చెప్పుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని అవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం చెప్పుకుందాం. 1 నుంచి
14 వరకు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి. అంటే మీకు లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు. మేషరాశి వారికి కుంభంలో సంచారం చేస్తున్నాడంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పనని. కనుక ఆరోగ్య భాగ్యం గొప్పది. అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది. ఆ భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మేషరాశి వారు. 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా. మరి తర్వాత అండి 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు రవి. అది మీనరాశికి అధిపతి గురువు కాబట్టి, గురువు గారు రవి కూడా మిత్రులు కాబట్టి ఓ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది చాలా బాగా ఉంటుంది. తదుపరి ఇక కుజగ్రహ సంచారం. కుజుడు 1 నుంచి 1వ వాడు 8వ వాడు మీ రాశికి. ఆయన 1 నుంచి 15 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 10 సంచారం చేస్తూ ఉంటాడు. 10 సంచారం చేస్తూ ఉంటే కుజుడు మకర రాశిలో 10 సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, అంతగా పెద్దగా ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలు అని చెప్పడానికి అవకాశం లేదు. అలా అని చెప్పనని పూర్తి అననుకూలత అని కూడా చెప్పడానికి వీలు లేదు. పర్వాలేదు, ఉన్న దాంట్లో బాగానే ఉంటుంది. కుజుడి ఎప్పటి వరకు? ఫస్ట్ హాఫ్ 15వ తారీఖు వరకు. తర్వాత 15 తర్వాత నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తారు కుజుడు. కుంభరాశి అంటే 11వ రాశి అవుతుంది. కాబట్టి ఆ కుంభరాశిలో 11వ రాశిలో అంటే లాభ ఫలితాలే కదండి. 11 అంటే లాభరాశి, అంటే లాభరాశిలో సంచారం చేసేవాడు లాభ ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి చాలా బాగా ఉంది. కుజుడు సెకండ్ హాఫ్ నుంచి కూడా మీకు చాలా బాగా ఉంది, అత్యంత అనుకూలంగా ఉన్నది. దీనివల్ల ఏంటంటే వ్యవసాయదారులకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే భూదేవి కుమారుడు కుజుడు కనుక వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. అలాగే రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఏమి కూడా రావు. కుజుడు రక్తం మీద అధిపతి. అలాగే ఎలర్జీ వ్యాధులు, చర్మ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా కుజుడి అధిపతిలో ఉంటాడు. అవి మీకు బాగానే ఉన్నాయి. తర్వాతనేమో యాక్సిడెంట్స్ కానీ అబార్షన్స్ కానీ వీటన్నిటికి కూడా అధిపతి కుజుడే. అవన్నీ ఏమీ లేకుండా చక్కగా ఆనందంగా జరిగిపోతుంది ఈ నెలంతా కూడా. శుక్రుడు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. అది మిత్రక్షేత్రం సామాన్యంగా ఉంటుంది. ఇంకా 7వ తారీఖు సాయంత్రం 4:57 తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. కుంభరాశిలో అంటే 11 సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. కనుక 11 సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం. అసలు లాభంలో ఉంటే లాభ ఫలితాలు ఇస్తారు. ఏ గ్రహమైనా లాభంలో ఉంటే అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాడు. కనుక మీకు ఈ శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు. నెక్స్ట్ బుధగ్రహ సంచారం. బుధుడు తృతీయ షష్టాధిపతి, 3, 6 వాడు. ఎంతవరకు? 1 నుంచి 6వ తారీఖు వరకు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభంలో అంటే అది కుంభరాశి అంటే 11 లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా అది వాడికి మిత్రక్షేత్రం కూడాను. కుంభరాశికి అధిపతి శని. బుధుడు సంచారం చేస్తున్నాడంటే మిత్రక్షేత్రంలో బుధుడు సంచారం చేస్తున్నాడు శనింటో. శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే బుధుడు కనుక ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా బుధుడు 11 కనుక సంచారం చేస్తే అన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. పైగా బుధుడు విజ్ఞానకారకుడు అనమాట. మనకు ఎక్కువ విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు. అలాగే చాలా సౌమ్యుడు. అంటే అంత క్రితం కొద్దిగా మనం ఆర్షనెస్గా ఉన్నప్పటికీ కూడా కాస్త మాట తీరు బాగా ఉండి సాత్వికమైనటువంటి శాంత గుణం అలవాటు పడేటువంటి అవకాశాలు కలుగుతాయి బుధ అనుకూల సంచారం మూలంగా. అలాగే వ్యాపారకారకుడు బుధుడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా 6వ తారీఖు తర్వాత నుంచి
మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు. మీనరాశి అంటే మీకు 12వ రాశి అవుతుంది. అంటే శుభవ్యయాన్ని జయిస్తాడు. అంటే ఇంట్లో ఏదైనా గృహోపకరణాలు వస్తువులు కొనుక్కోవటం, లేకపోతే బంగారం కొనుక్కోవటం, ఇలాంటివి కొన్ని కొన్ని మంచి శుభకరమైనటువంటి వాటికి ఖర్చు చేయడం జరుగుతుంది అని చెప్పినది. మంచిదది. అంటే ఇక్కడ మనకి అనుమానం రావచ్చు. ఏంటంటే వ్యయంలో ఉన్నాడు గదా! వ్యయంలో సంచరించేటువంటి యొక్క బుధుడు ఈ శుభవ్యయం చేస్తాడంటారు, మంచిదంటారండి. ఇది ఎలా వస్తుందండి అని చెప్పని. ఆ శుకుడికి, ఆ బుధుడికి ఆ యొక్క ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే 12 కనుక బుధుడు సంచారం చేస్తూ ఉంటే వాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాను. శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పాను. మిగతా గ్రహాలకి అంత తక్కువ ఉండదు. గురువు యొక్క సంచారం. గురువు మీకు 12 వ్యయాధిపతి, భాగ్యాధిపతి. వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు మేషంలో సంచారం చేస్తూ ఉంటాడు. మేషరాశిలో. అక్కడ అంటే మీకు మేషరాశి ఏమవుతుందండి? 12వ రాశి అవుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది మీదేగా, కాబట్టి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన గురుడు మేషరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో సువర్ణమూర్తిగా, ఒకటింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. గురుడు భాగ్యాధిపతి వాడు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి. వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు మీ దాంట్లోనే సంచారం చేయబోతూ ఉన్నాడు. అది కాబట్టి సువర్ణమూర్తిగా చేస్తున్నాడు కాబట్టి మూర్తివంతం కూడా చాలా బాగా ఉంది. కాబట్టి మీకు ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని ఫలితాలు కూడా మనకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, మరి గృహకారకుడు, వివాహాది శుభకార్యముల కారకుడు, ఇవన్నీ వాడే ఇందా మనం విపులంగా చెప్పుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఈ యొక్క గురు సంచారం మూలంగా లభ్యపడేటువంటి విశేషాలు ఉన్నాయి. మీకు గురుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. సువర్ణమూర్తిగా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే శని సంచారం. శని సంచారం 10, 11 వాడు. 10, 11 అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 11 వాడు 11లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లాభాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. బాగుంది. శని సంచారం మీకు బాగా ఉంది. అలాగే రాహువు మీన రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 12 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రజితమూర్తిగా సంచారం చేసేటువంటి రాహువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మీకు రావు. ఈ నెలలో రావు. చాలా బాగా ఉంటుంది. తర్వాత థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు కూడా రావు. థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా రాహు యొక్క పోర్ట్ఫోలియో అని ఆయన మంత్రిత్వ శాఖ. అలాగే ఆడవాళ్ళకి నెలసరి ఆలస్యంగా ఇంతవరకు వస్తూ ఉంటే అది ఈ నెలలో మందులు తీసుకోండి. ఈ నెలలో మీకు తప్పకుండా రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కేతువు యొక్క సంచారం కన్యా రాశిలో జరుగుతోంది. అంటే 6 సంచారం చేస్తున్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కేతువు కనుక 6 సంచారం చేస్తూ ఉంటే మంచి సత్ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. పైగా రజితమూర్తిగా కూడా ఉన్నాడు కనుక చాలా బాగా ఉన్నది. రాహుకేతు సంచారం బాగుంది. విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి విద్యార్థులకి బాగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి బాగుంది. ఉపాధ్యాయులకి కూడా గురుబలం బాగుంది. వ్యాపారస్తులకి బుధుడు బాగా ఉన్నాడు, గురువు బాగా ఉన్నాడు, వాళ్ళకి చాలా బాగా ఉన్నది. స్త్రీలకి మాత్రం ఒక ఫస్ట్ హాఫ్ బాగా ఉంటుంది శుక్రుడు. ఎందుకంటే 7వ తారీఖు దగ్గర నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కళాకారులకి, స్త్రీలకి కూడా వాళ్ళకి సంబంధించినటువంటివి చాలా బాగుంది. అలాగే వైద్యులకి, మరి న్యాయవాదులకి రవి యొక్క సంచారం 2వ హాఫ్ నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతగా పెద్దగా ఉపయోగం లేదు. 2వ హాఫ్ నుంచి బాగుంది. చేతి వృత్తిదారులకి పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే ఈ వృద్ధులకి
మొదటి 15 రోజులు సరిగా లేదు, కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎక్కడైనా కాస్త బయటికి వెళ్ళేటప్పుడు వాటిని కూడా ఎవరినైనా సహాయం తీసుకుని వెళ్ళటం మంచిది. తర్వాత ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. అశ్విని వారికి 1-11 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. 11 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. మీరు సూర్యారాధన చేయండి. ఓం సూర్యాయ నమః అని ఓ 11 మాటలు, ఒక 21 పర్యాయం చదువుకోండి. 108 పర్యాయాలు కూడా చేసిన జపం చేసుకుంటే మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, బాగుంటుంది. భరణి నక్షత్రం వారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. 1-11 వరకు రవి, 11 తర్వాత నుంచి గురుడు మాసాధిపతులుగా ఉన్నారు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి. తర్వాత సూర్యారాధన, ఆదిత్యోదయ స్తోత్రం, ఓం సూర్యాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక 21-108 వరకు చదువుకోవటం సమయాన్ని బట్టి. అట్లాగే గురు స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవటం. దేవానాం ఋషీణాం చ గురుం కాం సన్నిభం అని గురు స్తోత్రం. ఇంకా అవకాశం ఉంటే దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పనని మీకు యూట్యూబ్ ఆన్ చేస్తూ వస్తుంది, అది వినండి చక్కగా. మంచి మీకు ఈ మాసం అంతా కూడా గురువు యొక్క మాసాధిపతి కాబట్టి ఆయన కూడా తలుచుకున్నట్టు అవుతుంది. తర్వాత కృత్తికా నక్షత్రం వారికి 1-11 వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు. 11 నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. సూర్యారాధన చేసుకోండి. ఆదిత్యోదయ స్తోత్రం, సూర్యనారాయణ అష్టోత్తరం శతనామావళి, అలాగే ఓం సూర్యాయ నమః అని ఒక 21-108 మాటలు పారాయణ చేసుకోవటం, జపం చేసుకోవటం. దుర్గామాత స్తోత్రాన్ని చదువుకోవటం చాలా ముఖ్యం. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం ఉంది, దుర్గా ద్వాదశం నామ స్తోత్రాలు ఉన్నాయి, ఇలా దుర్గా కవచం ఉంది, ఇలా చాలా దుర్గామ స్తోత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి చదువుకోండి. రోజుకు 2 చొప్పున చదువుకుంటూ ఉండండి, మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి, మంచిది. అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 ఆది బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటిది. మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ప్రసాదింపవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.